వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీకి మద్దతు ఇస్తూ ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ద్రోణం రాజు రవికుమార్ గారు మనతోటి ఉన్నారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు జరుగుతున్న మేళ్ళు వాటి గురించి వివరిస్తూ రానున్న ఎన్నికల్లో ఓట్లు ఎవరికి వేయాలనే వాటిపై ఏలూరులో నేడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన మనతోటి ఉన్నారు. రవికుమార్ గారు, ఏంటండి ఇప్పుడు మీరు వైసీపీకి ఓటు వేయమని బ్రాహ్మణ సంఘాన్ని కోరుతున్నారు, దానికి గల కారణాలు ఏమిటి? ముందుగా జీకే టీవీ డిజిటల్ టీవీకి శుభాకాంక్షలు. అద్భుతంగా తీర్చిదిద్దాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి అని ఏదైతే గోపీకృష్ణన్ పేపర్ నడిపి ఈరోజు డిజిటల్ రంగంలో రావడం ఆనందదాయకం, సంతోషదాయకం. వారికి నిజంగా మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు కాలానుగుణంగా బ్రాహ్మణుల యొక్క స్థితిగతులు మారిపోవడం, వారి యొక్క పరిస్థితులు దిగజారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ దానికి కారణం ఎవరయ్యా అంటే, కారణం మూల బిందువు ఎవరయ్యా అని కనుక తెలియజేస్తే అది తెలుగుదేశం పార్టీ మీదే చెప్తారు. ఈరోజు బ్రాహ్మణలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఈరోజు 60, 70, 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్న అంశం ఏంటంటే, ఓటైనా వేయరు కానీ తెలుగుదేశాన్ని మటుకు ఓటేయరు. ఇది సత్యం, నగ్న సత్యం. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీకి వేయాల్సి వస్తుంది, మేము ప్రచారం చేయవలసిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఈరోజు వరకు కూడా మేము చాలా వేచి చూసుకోవడం జరిగింది. కనీసం ఒక్క స్థానమైన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, అతను 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నా కూడా ఏనాడు కూడా ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక రాజ్యసభ కానీ ఏనాడు కూడా బ్రాహ్మణులని ప్రోత్సహించడం జరగలేదు. ఒక బీఫామ్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి మేము కూడా నిస్పృహతో ఉన్నాం. ఆ పార్టీలో బ్రాహ్మణులు లేరా అంటే చాలామంది మేధావులు ఉన్నారు. మరి ఆయనకి యాగాలు చేసేవారు ఉన్నారు, ఆయనకు జ్యోతిష్కం చెప్పేవారు ఉన్నారు, చాలామంది ఆయనకి అన్ని విధాలుగా నిలబడే వాళ్ళు కూడా బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు. ఎందుకు మాకు తెలిసిన ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఐవీఆర్ కృష్ణారావు గారిని ఏ విధంగా అవమానించారో కూడా బ్రాహ్మణులందరూ కూడా ఈరోజు గుండెల్లో పెట్టుకున్నారు. అది కూడా తెలుసు అందరికీ. మరి భారతీయ జనతా పార్టీ బ్రాహ్మణులు, వైశ్యులు అలాంటి అగ్రకులాల మీద పుట్టిన పార్టీ. ఈరోజు ఆ పార్టీ కూడా కనీసం ఒక స్థానం కూడా కేటాయించకపోవడం, అది కూడా వారి భాగస్వాములో వెళ్ళిపోయి వారితో కుమ్మక్కైపోవడం అనేది బాధ కలిగిస్తుంది. మూడోది, మరి పొత్తులో భాగం అంటాడు, మరి నేను కూటమి అంటాడు అంటున్న పవన్ కళ్యాణ్ కూడా ఒక స్థానం కూడా కేటాయించకపోవడం, ఆయన యొక్క దీనికి ఒక ఆలోచన చేసుకుంటున్నాం. వాళ్ళన్న పార్టీ పెట్టినప్పుడు కూడా సామాజిక న్యాయం అన్నాడు. సామాజిక న్యాయంలో బ్రాహ్మణులు లేరా? బ్రాహ్మణులకు జాతి లేదా? బ్రాహ్మణులు అంటే తెలియదా? ఆ రోజు కూడా ఒక స్థానం కూడా కేటాయించకపోవడం. మేము మరి ఆ రోజు తెలియజేసింది ఒకటే, అనకాపల్లిలో అల్లు అరవింద్ నుంచుంటే 1,00,000 ఓట్లతో ఓడించింది మేమే. ఆ రోజు అక్కడ 80,000 మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఈ రోజు కూడా మేము మళ్ళీ చెప్తున్నాం, అక్కడ సీఎం రమేష్ను కూడా ఓడించేది మేమే అని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ పార్టీ కానీ మీరు కానీ ఏనాడు బ్రాహ్మణుల్ని కనీసం దగ్గర తీసుకునే ఆలోచన కూడా చేయకపోవడం మాకు బాధ కలిగిస్తున్న అంశం. కాబట్టి మీకు సరైన బుద్ధి సరైన టైంలో చెప్పాలనే ఆలోచనతోనే బ్రాహ్మణులందరూ ఉన్నారు. ఈరోజు సంఘటన అవుతాం, తప్పకుండా మీకు బుద్ధి చెప్పి తీరుతామని చెప్పి తెలియజేస్తాం. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులకు ఏం మేలు చేసింది? మేము చెప్తున్నది ఒకటే, మొట్టమొదటి సంక్షేమ పథకాలు అంటే ప్రభుత్వం నుంచి డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి మా ఖాతాలో పడింది. ప్రపంచంలో కూడా నాకు తెలిసినంత అగ్రకులాల్లో బ్రాహ్మణులకు పెన్షన్లు ఇవ్వడం, బ్రాహ్మణులకి అమ్మఒడి కానీ, వసతి దీవెన కానీ, ఇలాంటి ఈబీసీ ద్వారా వచ్చిన లబ్ధి మొత్తం చూసుకుంటే 3 లక్షల మంది లబ్ధిదారులు అయితే 780 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత వైఎస్ఆర్సీపీది. ఈరోజు గణాంకాలతో సహా చెప్తాం, దమ్ముంటే ఎవరినైనా రమ్మనండి, ఓపెన్గా చూపిస్తాం. వాళ్ళ ఖాతాలో పడింది. ఇక్కడలాగా జన్మభూమి కమిటీలో ఎమ్మెల్యే చెప్తేనో ఇంకోటి ఎవడో చెప్తే వచ్చే కమిటీ ద్వారా వచ్చే డబ్బు కాదు, ఇది డైరెక్ట్ ఖాతాలో పడి వారి ఇంటికి వెళ్ళి ఇచ్చిన పెన్షన్లు, వాళ్ళ ప్రతి ఒక్కరు వేలుముద్రలు, ప్రతి ఒక్క వాళ్ళ ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్తో సహా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కాబట్టి అంత గర్వంగా గట్టిగా చెప్పగల సమర్థత మా దగ్గర. నవరత్నాల ద్వారా మీకు అయితే బ్రాహ్మణులకు లబ్ధి కలిగింది అంటున్నారు. ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఏమంటున్నారంటే, బ్రాహ్మణ కార్పొరేషన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది, అది ఉండుంటే గతంలో బ్రాహ్మణులకి చాలా విధంగా రుణాలు వచ్చేవి అనేది కూడా ప్రతిపక్షాలు ఆరోపణ. దాన్ని ఇదేదో సామెత చెప్పినట్టుందండి.
అసలు కార్పొరేషన్ పెట్టే స్థాయికి దిగజార్చింది ఎవరండి? టీడీపీ కాదా? ఏదో సామెత అంటారు, మరి మొదటగా చెప్పాలంటే ముడిగిలు జోలపట్నం అంటారు. మావన్నీ లాగేసావు, వచ్చి కార్పొరేషన్ పెట్టావు, 250 కోట్లు ఖర్చు పెట్టారు. మేము ఈరోజు అదే వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వహణ చేసి అంటున్నారు కదా, నిర్వహణ చేయకుండా చేసింది పోనీ చేసిందని మేము కూడా మేము మాటకు వచ్చినా కూడా మరి 783 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎవరు? అది చెప్పండి. డైరెక్ట్గా మీ ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా 3 పథకాలు, 3 డబ్బులు, 3 అమ్మఒడి కానీ ఏదైనా కానీ అన్ని రూపాయల పథకాలు పేర్లు మార్చిన అన్ని రూపాల్లో కూడా ఇచ్చి 781 కోట్ల సంక్షేమానికి ఈరోజు దారి తీసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? ఇప్పుడు మీ బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా కార్యాచరణ ఏముండబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బ్రాహ్మణులు అవేర్నెస్ చేస్తున్నారా? తప్పకుండా ఈ రోజు నుంచి మొదలైంది మా కార్యక్రమం. ప్రతి జిల్లాలో తిరుగుతాం, మున్సిపాలిటీలో తిరుగుతాం, మండలాల్లో తిరుగుతాం. బ్రాహ్మణుల్లో ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని తెలియజేయడం, ఏదైతే మనం కోరుకుంటున్నామో అది రాబట్టుకోవడానికి ఏ విధంగా మనం ముందరికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన తీసుకొస్తాం. తప్పకుండా మేము ఏదైతే ఈ యాత్ర సాగిద్దాం అనుకుంటున్నామో ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు, అలానే తిరుపతి వరకు, ఇక్కడే కర్నూలు వరకు మేము ప్రచారం చేయాలనుకుంటున్నాం. తప్పకుండా బ్రాహ్మణుల చైతన్యం తీసుకొస్తాం. వారి అందరూ కూడా మాకు మేలు చేసే పార్టీకి, మాకు మేలు చేసే వ్యక్తులకి ఓటేయమని కోరుకుంటున్నాం. ప్రస్తుతం వైసీపీ మీకు ఒక సీట్ కేటాయించింది అంటున్నారు. ఏ ప్రాంతంలో కేటాయించింది? అక్కడ ఆయన గెలిచే అవకాశాలు ఎంత మాత్రంగా ఉన్నాయి? తప్పకుండా గెలుస్తాడు. కోనా రఘుపతి అని బాపట్లో ఇచ్చారు. అతను ఇచ్చిన స్థానం నిలబెట్టుకుంటాం. తప్పకుండా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమానం ఇస్తాం. జనాభా ప్రాతిపదికన మన బ్రాహ్మణులకి ఒక సీటు ఇవ్వడంతో సరిపోతుందా? భవిష్యత్తులో వైసీపీ నుంచి ఇంకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మీ? తప్పకుండా. ఇప్పుడు మేము కోరుకుంటుంది అదే. దామాషా లెక్క ప్రకారం ఏమంటున్నాం మేము కూడా. మేము ఏదైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళందరికీ ఏదైతే మరి జనాభా లెక్క ప్రకారం అయితే కాపులకి ఎక్కువ ఇవ్వాలి. పరిపాలించేది ఎవరు? 2%, 3% ఉన్నారు. రెడ్లు పరిపాలిస్తున్నారు, కమ్మవారు పరిపాలిస్తున్నారు. మరి బ్రాహ్మణులకి రాదు అవకాశం? మరి మేము కూడా 2% ఉన్నామంటున్నారు కదా. మీలాగా మేము కూడా ఉన్నాగా. మరి రాజులు ఉన్నారు, వాళ్ళకి మంత్రివర్గం ఇస్తున్నారు. మరి మేమేమి ద్రోహం చేసాం? మేమేం తప్పు చేసాం? మేము మా మనగడ మీద ఎందుకు, మా కడుపుల మీద ఎందుకు కొడుతున్నారు? మా జాతి అంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారని చెప్పారు. ఇది బ్రాహ్మణ కార్పొరేషన్ ఏదైతే రానున్న ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ఫెడరేషన్ ప్రచారం సాగిస్తుంది. రానున్న ఎన్నికల్లో బాపట్లతో ఏదైతే వైసీపీ సీటు కేటాయించిందో బ్రాహ్మణులకి, అది ఆయనకి అక్కడ గెలిపించి ఆయన్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని రవికుమార్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో అబ్దుల్ షకూర్, ఏలూరు.